ओम श्री वासवी कन्यका परमेश्वरी देव्यै नमः। జై వాసవి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఉన్నటువంటి ఆడియన్స్ అందరికీ హృదయపూర్వక తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ వాసవి అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభించినటువంటి యొక్క సంస్థ దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజుతో 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి 2500 మంది సభ్యులతో, 80 క్లబ్బులతో, 60 మంది ఐసీసీ ఆఫీసర్లతో, 120 మంది ఐఏసీ అంటే డిస్టిక్ ఆఫీసర్లతో చాలా సంస్థ దిగ్విజయంగా ముందుకు వెళుతుందని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే సంస్థను ప్రారంభించేటప్పుడు మేము తెలియజేశామో డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వకుండా మనీతో కాకుండా మనిషిగా మనసుతో చేసే సేవా కార్యక్రమాలను డిజైన్ చేస్తూ నమ్మకం, బాధ్యత, భరోసా అనే క్యాప్షన్ ఏదైతే ఉన్నాయో ఆయన నిజరూపం దాలుస్తూ చాలా చక్కటి స్వచ్ఛంద సేవా సంస్థగా అతి తక్కువ కాలంలో మరి సమాజంలో పేరు తెచ్చుకోవడానికి నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పని తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరంలో ఆడియన్స్గా ఉన్నటువంటి జాగృతి మెంబర్స్ అందరూ కూడా ఆనందంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, అభివృద్ధి పదంలో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆర్యన్ వాసవి జాగృతి స్టార్ విజయం డాక్టర్ తిరువేది వేణుగోపాల్, వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఫౌండర్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి, జై హో జాగృతి. జాగృతి ఇంటర్నేషనల్ 2 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆడియన్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 2500 మంది శాశ్వత సభ్యులతో 9 జిల్లాలు, 9 మంది గవర్నర్లు, 60 మంది ఐసీసీ ఆఫీసర్లు, 29 మంది సహకారి దాతల సహకారంతో ఈ 2 సంవత్సరాల ప్రయాణాన్ని చాలా అద్భుతంగా చేశాము. రాబోయే కాలంలో దాతలు, ఆడియన్స్ అందరూ ఇదే సహకారాన్ని ఇస్తూ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ కోశాధికారి ఆర్యన్ డాక్టర్ 4 స్టార్ విజయఫ్ సుంకు చంద్రశేఖర్ గుప్తా. జై హో వాసవి, జై జాగృతి. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మా ఐఎంపీ గారు తిరువేది వేణుగోపాల్ గారి ఆదేశాల మేరకు మా వాసవి జాగృతి గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ అయిన క్లబ్ అయినటువంటి మేము ఆయన ఆదేశాల మేరకు గుప్పడి బియ్యం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుప్పడి బియ్యం అంటే మన ఇంట్లో రోజు వండుకునేటప్పుడు ఒక పిరికడి బియ్యం, ప్రతి ఇంట్లో ఒక గుప్పడి బియ్యం తీసి స్టోర్ చేసుకొని ఒక అమావాస్య నుంచి మరి మరుసటి అమావాస్య వరకు ఎంతైతే ప్రతి ఇంట్లో తీసి పెట్టుకుంటారో అవన్నీ కూడా మేము మా క్లబ్ తరఫున కలెక్ట్ చేసుకొని మేము ఏదో సేవా కార్యక్రమంగా ప్రతి అమావాస్య రోజు ఇలా అనాథ శరణాలయం కానీ, వృద్ధాశ్రమం కానీ అలా ఇవ్వడం జరుగుతుంది. ఆ భాగంగా ఈరోజు బాంబే కాలనీలోని అమ్మ ఆదరణాశ్రమంలో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమంగా ఈరోజు మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి పులికొండ హనుమంతరావు గారు, సెక్రటరీ మల్లికార్జునరావు, ట్రెజరర్ స్వామి రవికుమార్ ముగ్గురం కలిసి ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి వచ్చి అమ్మ ప్రేమ ఆదరణ ఆశ్రమంలో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి. ఈ కార్యక్రమం పేరు గుప్పెడి బియ్యం అని నామకరణం చేశారు మా ఐఎంపీ గారు. గుప్పెడి బియ్యం అనేది ఇలా నామకరణం చేయడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. జై వాసవి, జై జై వాసవి. ఈ గుప్పెడి బియ్యం కార్యక్రమానికి మన గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ మహిళలు ఎంతో గుర్తుంచుకొని ప్రతిరోజు కూడా గుప్పెడి బియ్యాన్ని తీసి మాకు ప్రతి అమావాస్యకి ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ అమావాస్యకి నిన్న మాకు కళ్యాణ మండపంలో అందజేశారు.
ఆ ఇచ్చిన మహిళలందరికీ, సహకరించిన సభ్యులందరికీ మేము మా క్లబ్ తరఫున, పిఎస్సీల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి గుప్పడి బియ్యాన్ని అంతా తీసుకుని వచ్చి బాంబే కాలనీలోని అమ్మ ప్రేమ ఆదరణ ఆశ్రమంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరు సహకరించినందుకు అందరికీ మా పిఎస్సీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ గుప్పుడు అనే ప్రోగ్రామ్ వాసవి వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రోగ్రామ్ అనుకున్న తర్వాత వారి ఇంట్లోని మహిళలు కూడా అందరూ మేము కూడా సహకరిస్తాం అనేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. మేడం గారు అందరికీ కూడా మా అమ్మ ప్రేమ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు కూడా సాగర్ వాళ్ళతో పాటు ఇలాగే సహకరించాలని, మాలాంటి వాళ్ళకి అందరితో సపోర్ట్ ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. జై వాసవి, జై వాసవి. వాసవి క్లబ్ జాగృతి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం ప్రెసిడెంట్ గారైన సేవి వెంకట ప్రసాద్ గారు నెల గుప్పిడి బియ్యం కార్యక్రమంలో శాంతి వృద్ధాశ్రమానికి బియ్యం పంపిణీ, పళ్ళు ఇవ్వడం జరుగుతోంది. ఆయన ప్రతి నెల అన్ని కార్యక్రమాలు, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ చేస్తూ చాలా చక్కగా చేసుకొస్తున్నారు. అన్నింటిలోనూ అవార్డులు కూడా చక్కగా తీసుకుంటున్నారు. ఇదే విధంగా ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో కూడా మంచి అవార్డులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై వాసవి. గుడివాడ వాసవి క్లబ్ జాగృతి అధ్యక్షుడు ప్రసాద్ గారు, సెక్రటరీ గారు, ఇక్కడ బబితా గారు, ప్రతి ఒక్కరు డయాస్ మీద ఉన్న వీరికి పేరున హృదయపూర్వక నమస్కారాలు. మెయిన్గా ప్రతి నెల జాగృతి వాళ్ళ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఆదేశం ఇస్తే ఎంబడే అమావాస్య రాగానే రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అమావాస్య అని ముందే ప్రిపేర్ అయ్యి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ శాంతి ఉత్సవంలో ఆ పేదలకు ఈ రైసు పండ్లు పంపిణీ చేయటం అంటే ఎంతో మహాభాగ్యం. నాకు ఈ శాంతి ఉత్సవాలను చేయటం అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి నేను గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఈ ఆశ్రమాలు చేయటం చాలా నాకు గొప్పతనం. అందుకే ఇవాళ ముందే మా ఆశ్రమాన్ని క్లీనింగ్తో ఇవాళ ముందే వచ్చి 10కి వచ్చి కూర్చున్నాను. అలాంటి ఈ జాగృతి దీనికి మెయిన్గా ఇంటర్నేషనల్లో కూడా వాసవి క్లబ్ జాగృతి అనగానే డిస్టిక్లో కానీ ఇంటర్నేషనల్లో కూడా ఒక మంచి పేరు ఉంది. దీనికి కారణము గాది మోహన్ బాబు గారు వెనకాల ఏదైనా ఎంత పెద్దదైనా వెనకాల ఒక పర్సన్ ఉండి నడిపిస్తేనే కార్యక్రమం అయింది, కానీ లేకుంటే కావదు. దీనికి కారణం మోహన్ బాబు గారు, బబితా గారు. వీళ్ళు సెక్రటరీ గారు అంటే చెప్పక్కర్లేదు. ఆయనకి ఏదైనా పని అప్పగిస్తే డయాస్ మీద ఉండాలని లేదు, ఆయనకు పని కావాలి ముఖ్యం. అలాంటి ఆయనకు ఇక్కడికి ఇచ్చేశారు. ఇంకా ఎక్కువ మాట్లాడటం ఇది సబ్జెక్ట్ కాదు. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి అవార్డు పొందాలని కోరుకుంటున్నాం. ఎందువల్ల